తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు చేసి ఇక పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటారని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి సమయంలో విజయ్ త్రిష వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్గా అవుతుంది. విజయ్ త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గట్టిగా టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ వ్యవహారంపై సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇవ్వబోతున్నట్లు సుచిత్ర ఆరోపించారు. విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇచ్చిన త్రిషని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. కొన్నేళ్లుగా విజయ్ తన భార్య సంగీతకి దూరంగా ఉంటున్నారు. సంగీతతో విజయ్కి ఉన్న విభేదాలు చిన్నవే, కానీ త్రిష ఆయన జీవితంలోకి రావడం వల్లే అవి పెద్దవయ్యాయి. గతంలో ఎంజీఆర్, జయలలిత మాదిరిగా విజయ్ త్రిష ఎఫ్ఐఆర్ ఉండబోతుంది. ఇది బయట పెట్టేందుకు త్రిష ఇటీవల విజయ్ పుట్టినరోజుకి లిఫ్ట్లో తీసుకున్న ఓ ఫోటోను షేర్ చేసింది. అప్పటి నుంచే ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి అంటూ సుచిత్ర తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవల విజయ్ 50వ పుట్టినరోజు నాడు ఓ స్పెషల్ ఫోటో షేర్ చేసి విష్ చేశారు త్రిష. ఇందులో త్రిష, విజయ్ లిఫ్ట్లో ఉన్నారు. ఇప్పటి వరకు త్రిష, విజయ్ కలిసి 4 చిత్రాల్లో నటించారు. అయితే చాలా ఏళ్ల తర్వాత గత ఏడాది లియోతో త్రిష, విజయ్ మరోసారి జతకట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్న వేళ తన చివరి సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్గా పెడుతున్నారనే టాక్ కూడా ఉంది. అంతేకాకుండా లియో సినిమా షూటింగ్ సమయంలో విదేశాలలో త్రిష, విజయ్ కలిసి తీసుకున్న ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను, సుచిత్ర చేసిన కామెంట్లను విజయ్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని, విజయ్ రాజకీయాల్లోకి వస్తుండటంతో ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని రూమర్స్ క్రియేట్ చేసినా విజయ్ క్యారెక్టర్ను దెబ్బతీయలేరంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక విజయ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే 1999లో ఆయన సంగీతను పెళ్లి చేసుకున్నారు. సంగీత విజయ్కి పెద్ద ఫ్యాన్. ఇక వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉన్నారని, కొన్ని నెలలుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని వార్తలొచ్చాయి. దీనిపై విజయ్ కానీ సంగీత కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.